వెల్కమ్ టు విజిల్. అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం, సమ్మక్క సారలమ్మ జాతరలో కొండ సురేఖకు ప్రాధాన్యత దక్కలేదా? కొండ సురేఖ ఎందుకు జాతరకు దూరంగా ఉన్నారు? దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ మంత్రి సీతక్క చేసినట్లు కొండ సురేఖ ఎందుకు చేయలేదు? మేడారం జాతర విషయంలో కొండ సురేఖ అంటే ముట్టనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చకు కారణంగా మారింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మహా జాతరలో ఆ శాఖ మంత్రి కొండ సురేఖ పెద్దగా కనిపించడం లేదు. అయితే సురేఖ కావాలని దూరంగా ఉన్నారా, లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మేడారం జాతరకు సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పగించారన్న అసహనంతో సురేఖ దూరంగా ఉన్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మేడారం జాతరలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క జాతర పనులను ప్రారంభం నుంచి పర్యవేక్షించారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ సీతక్క చూడగా మంత్రులు పొంగులేటి, మంత్రి అడ్డూరి లక్ష్మణ్ తదితరులు పర్యవేక్షించారు. కానీ జాతరలో కొండ సురేఖ హడావిడి మాత్రం కనిపించలేదు. మేడారం జాతర అభివృద్ధి పనుల్లో అంతర్గత విభేదాలంటూ సురేఖ ఆరోపణలతో బయటకొచ్చిన క్రమంలో తాజాగా ఆమె మేడారం జాతరలో పెద్ద హడావిడి చేయకపోవడం వెనుక ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. జాతర ప్రారంభానికి ముందు నుంచే మేడారంలో ఉండవలసిన మంత్రి సురేఖ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రముఖుల దర్శనం కోసం జారీ చేసిన విఐపి పాసుల విషయంలో కూడా ఆమె నిర్లక్ష్యానికి గురైనట్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. మంత్రి సురేఖ మేడారం జాతరలో నిలువెత్తు బంగారాన్ని నివేదించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా తొలి రోజు నుంచే బాధ్యత తీసుకోవాల్సిన సురేఖ రాష్ట్రంలోని మిగతా మంత్రులలాగా మేడారం జాతరకు వచ్చి వెళ్లడం మంత్రివర్గంలో ఆమె ప్రాధాన్యత తగ్గుతుందన్న సంకేతాన్ని ఇస్తుందనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా మేడారం జాతర తరువాత ఈ విషయంలో కొండ సురేఖ ఏ విధంగా స్పందిస్తారు అన్నది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. మేడారం జాతరలో మంత్రి కొండ సురేఖ దూరంగా ఉండడం, మంత్రుల మధ్య దూరం తొలగలేదనే వార్తలు వస్తున్నాయి. జాతర తొలి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలకు చేరుకోగా వనదేవతలకు మంత్రి సీతక్క అధికారికంగా స్వాగతం పలికారు. మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి సంబంధిత శాఖ మంత్రి హాజరు కాకపోవడమే ఇప్పుడు చర్చకు తెరలేపింది.